ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం అందించబడుతున్న ఈ సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తున్నాం. మన ప్రభువు నమ్మదగిన దేవుడు, మనకు తోడై ఉండే దేవుడు. ప్రియులారా, ఏ శ్రమలో అయినా ఏ కష్టములో అయినా తన బిడ్డల్ని ప్రభు ఎప్పుడూ విడిచిపెట్టాడు. నీ కన్నీటిలో నీ బాధల్లో ప్రభు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడు లేకపోతే మనం ఏమైపోయేవారమో మనకు తెలియదండి. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన పక్షంగా నిలబడి మనకు తోడై ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ధైర్యం తెచ్చుకోండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. మీ బాధ మీ భారమంతా దేవునితో చెప్పండి. ఆయన ఒక స్నేహితునిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఆయనతో మీ అనుబంధాన్ని పెంచుకోమని మనం చేస్తున్నాను. బైబిల్లో దేవుడు చెప్పాడు, నేను మీకు తండ్రినై ఉంటాను అన్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. మీరు నాకు స్నేహితులయ్యుందురు అని చెప్పాడు. ఆయన మాట సత్యం కాబట్టి ఆయన తప్పక ఆయన చెప్పిన దాన్ని నెరవేరుస్తాడు. ఆ రీతిగా అటువంటి ఆత్మీయ అనుబంధాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం నుండి క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. ప్రియులారా, దేవుని వెలుగు యొక్క ప్రభావం అనుభవించిన వ్యక్తి ఎవరు అంటే అపోస్తులైన పౌలు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ దర్శనం, ఆ గొప్ప వెలుగును ఆయన చూశాడండి. అది ఆయన దేవునిని నమ్మి దేవునిని వెదికి చూడలేదు. తను దేవుని పిల్లలను హింసించటానికి వెళుతూ ఆ దారిలో ఆయన ప్రభు చేత దర్శించబడ్డాడు. సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావని ఒక స్వరాన్ని ఆయన విన్నాడు. దేవుడు సౌలుతో మాట్లాడాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. తన జీవితం మారిపోయింది, తన ఆలోచన విధానం మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభు మీద తనకున్న వ్యతిరేకత అక్కడ పోయింది. ప్రియులారా, ఆ తరువాత ఆ వెలుగును చూడగానే, ఆ వెలుగు యొక్క ప్రభావం వలన ఈయనేమైపోయాడంటే చూడలేని వాడిగా, ఒక గుడ్డివాడిగా అయిపోయాడు. అయితే పౌలుతో కూడా ఉన్నటువంటి వారందరూ ఆ వెలుగును చూశారు, కానీ ఆ వెలుగులో చెప్పబడిన మాటలను వారు వినలేదు. వారికి ఆ వెలుగు అయితే కనబడింది, ఎవరో దర్శించారు, ఏదో జరుగుతుంది అని అయితే వారు చూశారు. ప్రభువు సౌలుని దర్శించినప్పుడు సౌలు మాత్రమే దేవుని చేత దర్శించబడలేదు, కానీ సౌలుతో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని చేత దర్శించబడ్డారు. ప్రియులారా, ఇప్పుడు ఈ వెలుగు యొక్క ప్రభావము వలన సౌలు గుడ్డివాడిగా అయిపోయాడు. ఇప్పుడు సౌలుతో వచ్చినటువంటి వారు ఆయన పట్టుకొని నడిపిస్తూ వస్తే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చారంటే దమస్కులోనికి వచ్చారు. 12వ వచనం, అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి. ప్రియులారా, ఈ సంఘటన అంతా మనకి అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మనకి కనబడుతూ ఉంటుంది. అననీయ అనే ఒక వ్యక్తితోటి దేవుడు మాట్లాడాడు. నువ్వు పలానా వీధికి వెళ్ళు, తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి అక్కడ తార్సు వాడైన సౌలు కొరకు విచారించు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని దేవుడు అననీయాతో చెప్పినట్లుగా ఆ 9వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు అననీయ గురించి ఇక్కడ పౌలు భక్తుడు సాక్ష్యం చెప్తూ, అది కూడా ఇక్కడ యూదులందరితో మాట్లాడుతూ ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే,
ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు, అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు. అన్నయ్య గురించి 2 విషయాలు పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. ఒకటి భక్తిపరుడు, రెండవది అక్కడున్న వారందరి చేత మంచి పేరు పొందినటువంటి వాడు. మంచి పేరుంది, అలాగే మంచి ఆత్మీయ జీవితం కూడా ఉంది. ప్రియులారా, మంచి ఆత్మీయ జీవితం వస్తే మంచి పేరు ఖచ్చితంగా వస్తుందండి. మార్పు నొందిన ఆ అనుభవం, మార్పు నొందిన ఆ జీవితం ఖచ్చితంగా వస్తుంది. అననీయ అటువంటి ఆత్మీయ జీవితం కలిగిన వాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి 13వ వచనం, సౌల సహోదర దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచితిని. ఏమండి, ఒక మనిషి నోటి మాటతో సౌల సహోదర దృష్టి పొందు అన్నాడట. వెంటనే అప్పటి వరకు చూడలేని ఈ వ్యక్తి తన కన్నులు తెరవబడినాయి. 9వ అధ్యాయంలో ఏమని రాయబడుతుందంటే, తన కండ్ల నుండి పొరల వంటివి రాలిపోయినాయి అట. అననీయ తన చేతులు సౌలు కళ్ళ మీద అలా పెట్టాడట. పెట్టి సౌల సహోదర దృష్టి పొందు అనగానే ఆ కళ్ళ నుంచి పొరల వంటివి రాలిపోయినాయి అట. ఆవిడ వెంటనే తేటైన ఆ దృష్టిని పొందాను అని చెప్తా ఉంటాడు. ప్రియులారా, ఇప్పుడు ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచితిని. ఆ జరిగిన సంఘటన జ్ఞాపకం చేసుకొని సౌలు ఇప్పుడు ఇక్కడున్న వీరందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, యెరూషలేములో ఇప్పుడు సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత సాక్ష్యాన్ని యెరూషలేములో చెప్తా ఉన్నాడు. ఇక్కడ పౌలు అననీయ గురించి ఎందుకు చెప్తున్నాడు? ఈ అధ్యాయంలో 2 వ్యక్తులని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఒకటి గమలీయేలు గురించి మాట్లాడతాడు, 2 అననీయ గురించి మాట్లాడతాడు. వీరిద్దరూ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. గమలీయేలు ఒక మంచి బోధకుడు అన్నమాట, ఒక మంచి టీచర్. ఆ యూదులందరికీ ధర్మశాస్త్రం ఉపదేశించటంలో నంబర్ 1 టీచర్ ఎవరు అంటే గమలీయేలు. నేను అలాంటి వ్యక్తి పాదముల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నటువంటి వాడిని అని చెప్తున్నాడు. రెండవది, దైవ దృష్టిని పొందటానికి, దేవుని ప్రత్యక్షతను పొందటానికి నా కొరకు ప్రార్థన చేసి నన్ను నడిపించిన వ్యక్తి ఎవరు అంటే అననీయ. ఆ వ్యక్తి ఎవరు? ఓ మంచి పేరు పొందినవాడు, ఆ గ్రామమంతటిలో ఓ గొప్ప భక్తిపరుడు, మంచి ఆత్మీయుడు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్తాను. ఈ అధ్యాయంలో ఇక్కడ పౌలు భక్తుడు చెప్పలేదు, కానీ 9వ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే, పౌలుతోటి దేవుడు మాట్లాడాడు, అననీయ వస్తాడు నీకోసం ప్రార్థన చేస్తాడు అని. అననీయతోటి దేవుడు మాట్లాడాడు, నువ్వు తిననిదనబడిన వీధికి వెళ్ళి పౌలు కోసం ప్రార్థన చేయాలి. అననీయతో మాట్లాడిన దేవుడు పౌలుతో మాట్లాడాడు, పౌలుతో మాట్లాడిన దేవుడు అననీయతో మాట్లాడాడు. అంటే అననీయ ఆత్మీయ జీవితం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభువు పౌలును దర్శించాడు, పౌలు జీవితంలో ఒక మార్పును కలగజేశాడు. అననీయాని సాధనముగా దేవుడు వాడుకున్నాడు. అననీయ ఎవరంటే ఒక మంచి భక్తిపరుడు, అందరి వలన మంచి పేరు పొందినవాడు. ప్రియులారా, కొన్నిసార్లు మనుషులు అనుకుంటారు, మనుషులందరూ ఏమనుకున్నా సరే నేను దేవుని దృష్టిలో నమ్మకంగా ఉంటే చాలు. లేదు, నువ్వు దేవుని దృష్టిలో నమ్మకం ఉండాలి, మనుషుల దృష్టిలో కూడా నమ్మకం ఉండాలి. మనుషుల ఎదుట కూడా మనం తగ్గించుకునే వారిగా ఉండాలండి, యథార్థపరులుగా ఉండాలి. ప్రియులారా, నమ్మకస్తులుగా ఉండాలి. మనుషులను ప్రేమించలేని మనం దేవునిని ప్రేమించలేము అని దేవుని వాక్యం చెప్తుంది. తోటి సహోదరుని ప్రేమించలేకపోతే దేవుని నువ్వు ఎలా ప్రేమించగలవు? కనబడిన నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే కనబడని దేవుని నువ్వు ఎలా ప్రేమించగలవు? ప్రియులారా, మనం తప్పక ప్రేమించవలసినదే, నమ్మకంగా జీవించాలి, మంచి పేరు కలిగిన వారుగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. అలాంటి అననీయ అనే ఒక వ్యక్తి నా కోసం ప్రార్థన చేసినప్పుడు నేను దృష్టిని పొందాను అని అననీయ విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనం, అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు, ఆ నీతిమంతుని చూచుటకు, ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు.
ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే అననీయ చెప్తున్నాడు. ఈ మాటలు 9వ అధ్యాయంలో వ్రాయబడి లేవు. కానీ అననీయ సౌలుతో మాట్లాడిన ఆ విషయాలు ఇక్కడ వ్రాయబడుతున్నాయి. ప్రియులారా, ఈ గ్రంథం రాసిన వ్యక్తి పేరు లూకా. పౌలుతో ఉండి పౌలు చెప్పిన వాటిని విని వ్రాసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకే చాలా విషయాలు లూకా ఇవన్నీ వ్రాసినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే 9వ అధ్యాయంలో వ్రాయబడని సంగతులు ఈ 22వ అధ్యాయంలో వ్రాయబడటం మనం చూడగలుగుతాం. ఈ వచనంలో మొత్తం 3 విషయాలు అననీయ మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్నెందుకు దర్శించాడు అంటే, పౌలు, మన పితరుల దేవుడు తన చిత్తమును నువ్వు తెలుసుకొనుటకు దేవుడు నిన్ను దర్శించాడు. నీకు ఇంకా దేవుని చిత్తం ఏంటో అర్థం కాలేదు. నువ్వు దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన దారిలో ప్రయాణమై వెళుతున్నావు. దేవుని పిల్లల్ని బాధ పెడుతున్నావు, దేవుని పిల్లల్ని హింస పెడుతున్నావు, వారిని చంపుతున్నావు, వారిని జైల్లో వేస్తున్నావు. కానీ అది దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా ప్రవర్తించటం అంటే దేవుని ఇష్టమునకు నువ్వు వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నావు. ఇది చాలా ప్రమాదం. నువ్వు అలా చేయకూడదు. కాబట్టి దేవుని చిత్తమేంటో నువ్వు తెలుసుకున్నట్లుగా ఆ రోజు దేవుడు తన దర్శనాన్ని అనుగ్రహించి దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలా, సౌలా, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు? నువ్వు నన్ను హింసిస్తున్నావు, నా పిల్లల్ని కాదు. ప్రియులారా, దేవుని పిల్లల్ని హింస పెడితే అది దేవునినే హింస పెట్టినట్టు. ఓ దైవజనుడి విషయంలో కానీ, ఓ నమ్మకమైన ప్రార్థనాపరుడి విషయంలో కానీ బహు జాగ్రత్తగా ఉండాలండి. ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీల్లేదు. వారు బాధపడ్డారు అంటే నువ్వు దేవునిని బాధ పెట్టినట్టు. వారు హింసించబడ్డారు నీ వలన అంటే నువ్వు దేవునిని హింసించినట్టే. అందుకే జాగ్రత్త ప్రియులారా. దేవుని పిల్లలు, విశ్వాసులు, అది కూడా యేసు ప్రభుని నమ్ముకున్నందుకు వాళ్ళని దూషించిన, వాళ్ళని బాధ పెట్టిన, వాళ్ళని కొట్టిన, తిట్టిన, జైల్లో వేసిన, చంపిన, ఇదంతా నన్ను హింసించినట్లే అని యేసు ప్రభు ప్రత్యక్షంగా కనబడి సౌలుగా ఉన్నటువంటి వ్యక్తితోటి మాట్లాడాడు. అందుకే అక్కడ దేవుని చిత్తమేంటో తెలుసుకోగలిగాడు సౌలు. ఇది కాదు దేవుని చిత్తం. హింసించడం దేవుని చిత్తం కాదు, బాధ పెట్టడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే దేవుని కొరకు మనం జీవించటం, పరిశుద్ధంగా జీవించటం, ప్రేమను కలిగి ఉండటం, సమాధానము కలిగి ఉండటం. కొంతమంది ఎంతో ప్రేమను కలిగిన దేవుని పిల్లలు ఉంటారండి. వారి ప్రేమను ఎదుటోళ్ళు చులకం చేసుకున్నా కూడా వీళ్ళు మాత్రం ప్రేమిస్తూనే ఉంటారు. సంవత్సరాల తరబడి ఓపికగా ప్రేమిస్తూనే ఉంటారు. ఎందుకంటే దేవునిని బట్టి. అవతల వాళ్ళు అనుకుంటారు వీళ్ళేదో పిచ్చివాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళని తేలిగ్గా మోసం చేద్దాం, వీళ్ళ నలుగురిలో అవమానపరుద్దాం, వీళ్ళదేముందిలే అన్నట్లు కొంతమంది ప్రవర్తించి ఈ దేవుని పిల్లలు నమ్మకంగా, ప్రేమగా, యథార్థంగా జీవిస్తుంటే దీన్ని శత్రుత్వంతో దిప్పుతారు కొంతమంది. అందరిలో వీరిని చులకం చేసి అవమానకరంగా చేస్తుంటారు. అయినప్పటికీ తమ ప్రేమను వదలని నమ్మకస్తులైన దేవుని పిల్లలు ఉన్నారు. యేసుప్రభు చెప్పాడు, ఆయన తన వారిని అంతం వరకు ప్రేమించాడట. వారిని విడిచిపెట్టలేదు, అంతం వరకు ప్రేమించాడు. అంతే. యూదా ఇస్కరియోతు కూడా తనంతట తాను తొలగిపోయాడే కానీ యేసు ప్రభు మాత్రం ఆయన్ని ప్రేమించాడు. ప్రియులారా, అలాగే దేవుని పిల్లలు కూడా హింసించిన ప్రేమిస్తూనే ఉంటారు. ప్రియులారా, ఇప్పుడు దేవుడు తన చిత్తమును తెలుసుకోమని చెప్తున్నాడు. నువ్వెందుకు హింసిస్తున్నావు దేవుని పిల్లలు? వాళ్ళు మాట్లాడలేదని, వాళ్ళు తిట్టలేదని, వాళ్ళు తిరగబడలేదని, వాళ్ళు కొట్టలేదని నువ్వు చేసేది కరెక్ట్ అనుకుంటున్నావా? కాదు, తప్పది. వాళ్ళు బాధపడుతున్నారు లోపల, వాళ్ళు మౌనంగా ఏడుస్తున్నారు. దేవుడు దాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు బాధపడుతున్నాడు, దేవునికి నిన్ను బట్టి కోపం వస్తుంది. అందుకే సౌలును అంత తీవ్రంగా దేవుడు దర్శించాల్సి వచ్చిందండి. దేవుడు దర్శించేటప్పటికి సౌలు గింగరాలు తిరిగి పడ్డాడు, నేల మీద పడ్డాడు. అంతే. ఒకరోజు వస్తుంది, దేవుని పిల్లల పక్షంగా దేవుడు లేస్తాడు, వ్యాజ్యమాడతాడు. అప్పుడు వీరిని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు గింగరాలు తిరిగి నేల మీద పడాల్సిందే, దాంట్లో అనుమానమేం లేదు. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా దేవుని పిల్లలతో ఉండాలి. దేవుని చిత్తమును తెలుసుకొనుటకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అంటాడు. రెండవది, ఆ నీతిమంతుని చూచుటకు
ఇదెంత గొప్ప భాగ్యం! యేసు ప్రభుని చూచుట అంటే ఎంత గొప్ప భాగ్యం అండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆ నీతిమంతుని చూసే గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ వెలుగును చూసే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దీని విషయమై దయమయుడు అనే ఆ మూవీలో కొన్ని భలే అద్భుతమైన ఆ దృశ్యాలు ఉంటాయి ప్రియుల. అవేంటంటే, ఎప్పుడైతే సౌలు యేసు ప్రభుని ఒక్క క్షణం అలా చూస్తాడో, ఆ తేజోమయుడిని చూసిన ఆ క్షణం, నేను పసిపాపల తల్లి ఒడిలో ఉన్న పసిపాపల నేను పరవశించిపోయాను అంటాడు. అంటూ ఆ శిష్యుల దగ్గరికి వచ్చి, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ దగ్గరికి వచ్చి అంటాడు, అటువంటి గొప్ప దయామయునితో, రక్షకునితో మీరు కొన్ని సంవత్సరాలు జీవించారు, ఆయన మాటలు విన్నారు, ఆయనను చూశారు, ఆయనతో ఉన్నారు, ఆయన ప్రేమను కళ్ళారా చూశారు, మీరు అనుభవించారు, అవి నాకు చెప్పవా అని అడుగుతారు. ప్రియులారా, ఆ టైంలో అక్కడున్న వాళ్ళు కూడా వాళ్ళ బలహీనతలు వాళ్ళు మాట్లాడతారే కానీ, అయ్యో నేను అబద్ధం ఆడాను అని పేతురు అంటాడు. నాకేముంది నా జీవితంలో గొప్పగా చెప్పుకోవటానికి? నిజమైన ఆత్మీయుడు తన లోపాలు వెతుక్కుంటాడు, వాటి గురించి పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటాడు. ప్రియులారా, అది ప్యూర్ కాన్షియస్, పవిత్రమైన మనస్సాక్షి అంటే అదేనండి. నువ్వింత లోపాలు కలిగి ఉన్నావు కాబట్టి నిన్ను నీవు ఖచ్చితంగా పరిశుద్ధ మార్గంలో నువ్వు నడిపించుకుంటావు. పేతురు సంతాపపడి ఏడ్చాడు. యేసయ్య గురించి నేను ఫలానా అని గొప్పగా పేతురు ఎక్కడా మాట్లాడలేదండి. ఈవెన్ పేతురుని సిలువ వేసేటప్పుడు కూడా, నేను సిలువ వేసి చంపుతామంటే, అవునా నా ప్రభువుని సిలువ వేసి చంపారు, అలా సిలువ వేయించి చంపించుకునే అర్హత నాకు లేదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి, ఆయనలాగా సిలువ మరణం పొందే అంత అర్హత నాకు లేదు అంటాడు. అంటే తనను తను ఎంత తగ్గించుకుంటాడు. అసలు ప్రభు దగ్గరికి అంటే, అమ్మో నేనే పాటివాడిని. ప్రియులారా, నిజమైన ఆత్మీయ జీవితం ఇటువంటి దీనత్వాన్ని నేర్పిస్తుందండి. అహంభావం, గర్వం, నేను అంటది. దీనత్వం ఎప్పుడు నేనే పాటివాడిని అంటది. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఇక్కడ ప్రభువును చూశాడు, ఆ గొప్ప ధన్యత నీకు దొరికింది అని అననీయ కూడా మాట్లాడుతున్నాడు. అననీయ ఆత్మీయ జీవితం గొప్పదే కానీ ప్రభువును దర్శించిన గొప్ప భాగ్యం పౌలు కలిగి ఉన్నాడు అని అననీయ మాట్లాడుతున్నాడు. ఆయనను చూచుటకు, ఆయన చిత్తమును తెలుసుకొనుటకు. మూడవది, ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించాడు. ఆయన స్వరం విన్నావయ్యా, దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడాడు. ఏమండి, ఇది ఎప్పుడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు జరిగినది కాదు, ఆయన పునరుద్ధానుడై ఆరోహణమైన తర్వాత జరిగిన పని. పరలోకం వెళ్ళిపోయాడు యేసు ప్రభు, ఏం పర్లేదు, ఇప్పుడు భూమి మీద మనం ఏం చేసినా ఆయన దిగిరాడు అనుకుంటున్నావా? ఆయన వస్తాడు. సౌలును దర్శించినట్లు దర్శిస్తే ఏమైపోతామని చెప్పండి. దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆరోహణమై వెళ్ళాడు, ఇప్పుడు సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు సమస్త లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అని యేసు ప్రభు చెప్పాడు. ప్రియులారా, అటువంటి గొప్ప రక్షకుని స్వరము విన్నావు, ఆయన గురించి తెలుసుకున్నావు, ఆయన ప్రేమను చూసావు, ఆయన ముఖాన్ని చూసావు, ఆయన వెలుగును చూసావు, ఆయన నీతో మాట్లాడిన ఆ గొప్ప అనుభవాన్ని పొందావు అని అననీయ మాట్లాడుతున్నాడు. తర్వాత 15వ వచనం, నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉంటావు. దేవుని చిత్తం నీ పట్ల గొప్పది నాన్న. దేవుడు నిన్ను దర్శించాడంటే నీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. దేవుడు నీతో మాట్లాడాడు అంటే నీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. నువ్వు దేవుని దర్శనం చూడగలిగావంటే నీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. కొంతమందికి కళ్ళలో మంచి మంచి దర్శనాలు వస్తాయి, పరలోకాన్ని చూసినట్టుగా, లేకపోతే ఎక్కడో పెద్ద పెద్ద మీటింగుల్లో ఉంటున్నట్టుగా, పాటలు పాడుతున్నట్టు, వాక్యం చెప్తున్నట్టు, ప్రార్థన చేస్తున్నట్టు, కొంతమందిని దేవుని దగ్గరికి నడిపిస్తున్నట్టు, చేపలు పడుతున్నట్టు, అది కూడా పెద్ద పెద్ద తిమింగలాలు పడుతున్నట్టు, ఇట్లా అనేక రకాలైన మంచి దర్శనాలు కొంతమంది ఆత్మీయులకు వస్తూ ఉంటాయి. ప్రియులారా, ఇవన్నీ కూడా సేవా సంబంధమైన దర్శనాలు.
కాబట్టి ఇటువంటి దర్శనాలు కలిగిన వ్యక్తుల్ని దేవుడు సేవకు పిలుస్తున్నాడు అని అర్థం. కాబట్టి నువ్వు కన్నవాటిని విన్నవాటిని గూర్చి సకల మనుష్యుల ఎదుట నువ్వు ఆయనకు సాక్షిగా ఉండాలి. నువ్వు సువార్త చెప్పాలనే దేవుడికి దర్శనాలు ఇస్తున్నాడు. నువ్వు మౌనంగా కూర్చోమని కాదు, యేసు ప్రేమను ప్రకటించాలి, యేసయ్య రక్షణను ప్రకటించాలి. యేసయ్య అద్భుతాలు చేస్తాడని చెప్పకండి, యేసయ్య ఇచ్చే గొప్ప రక్షణను చెప్పండి, యేసయ్య ప్రేమను చెప్పండి. ఎంత ప్రేమించాడు దేవుడు, నీకోసం తన ప్రాణాన్నే పెట్టాడు, నీకోసం తన రక్తమంతా కాచాడు, నీకోసం పరలోకాన్ని విడిచిపెట్టాడు, నిన్ను ఆయనతో ఉంచాలని తీసుకుని వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని రాజ్యంలో దేవుడు నీకు స్థానం ఇస్తాడు అని చెప్పండి. దేవుని రాజ్యానికి వారసులమైతే సమస్తమునకు వారసులం అయిపోతాం. ఈ రోజుల్లో ఎట్లయిపోయిందంటే ఒక్క పూట భోజనం ఆకలేస్తుంది కాబట్టి ఒక పూట భోజనం తిని అన్నట్టు చెప్తున్నాం. కాదు, నువ్వు కుమారుడు అయితే వారసుడు అవుతావు, కుమారుడిగా మారు, వారసుడిగా మార్చబడతావు. నీ చిన్న చిన్న అవసరతలు తీర్చబడటం, చిన్న చిన్న కార్యములు జరగటం, స్వస్థతలే కలగటం, అద్భుతాలే జరగటం, ఇవన్నీ చాలా చిన్నవండి దేవుని దృష్టిలో. ఇవి గొప్పవిగా ఈరోజు చాలామంది చూస్తూ ఉన్నారు. కాదండి, యేసు ప్రభు వారు వీటన్నిటినీ తన పిల్లలకు ఈజీగా చేయగలడు. ఏమండి, ఓ తండ్రి తన బిడ్డలు అడిగితేనే అన్నీ ఇస్తాడా, అడగకుండానే బిడ్డలకు అన్నీ ఇస్తాడా? బిడ్డ అడగకపోయినా తండ్రి వాడికి ఏం కావాలో అన్నిటిని చూసుకుంటాడు. అట్లాగే నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు కావలసిన వాటన్నిటిని దేవుడు చూసుకుంటాడు. నీకేం కావాలో దేవుడు ఇస్తాడు, ఏ టయానికి ఏది కావాలో దేవుడు ఇస్తాడు. నీ బాధ ఏంటో చూస్తాడు, దాన్ని తీసేస్తాడు అంతే. ప్రతి సమస్యను తీసేస్తాడు, తొలగించబడేస్తాడండి అంతే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సమాధానకర్తయ్యకు అధిపతి. ఆయన మనలో ఉన్నప్పుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు ప్రియులారా. కాబట్టి నువ్వు ఆయన గురించి సాక్షిగా ఉండాలి. 16వ వచనం, గనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. అననీయ చెప్పిన ఓ మంచి ఉపదేశం అండి. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నువ్వు త్వరగా లేవాలి. ఇప్పుడు నీ పట్ల దేవునికి ఎంత గొప్ప ప్రణాళిక ఉంది. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శించాడు. నువ్వు ఇంకా లేట్ చేస్తావండి. లే, కమాన్, గెట్ అప్ అండ్ గో. లే, వెళ్ళు. నువ్వు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి, నువ్వు ప్రార్థన చేసుకొని నీ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరుకొని దేవుణ్ణి అడిగి క్షమించమని లేచి బాప్తిస్మం పొంది ప్రార్థన చేసి, ఫస్ట్ నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా బాప్తిస్మం పొందకూడదు. ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకో. అది నీ పాపాలు కడిగేసుకో. ప్రార్థన చేయి. ఫస్ట్ ప్రార్థన చేయటం రాకుండానే బాప్తిస్మం పొందుతా అంటే ఎట్లా? నువ్వు ముందు ప్రార్థన చేయి. దేవునితో మాట్లాడటం ప్రార్థన. నువ్వు దేవునితో మాట్లాడటం రాకుండా దేవుని కుమారుడిగా ఎలా అయిపోతావు చెప్పండి? తండ్రితో సహవాసం నీకు రావాలి, తండ్రితో నివసించడం నీకు రావాలి, తండ్రితో మాట్లాడటం నీకు రావాలి, తండ్రి దగ్గర నిలబడటం నీకు రావాలి. కాబట్టి నువ్వు లేచి ప్రార్థన చేయి. ఫస్ట్ నీ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకో. నీ పాపాలన్నిటి విషయమై క్షమాపణ అడుగు దేవుని. గుర్తు తెచ్చుకో. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నీ పాపాలన్నీ నీకు గుర్తొస్తాయి. ఒక్కొక్కటి ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ అడుగు. ఒక్కొక్కటి ఆయన రక్తంలో కడిగి తుడిచి వేసుకో. తర్వాత లేచి వెళ్ళి బాప్తిస్మం పొందు. తర్వాత నీ పాపములన్నీ కడిగి వేసుకో. బాప్తిస్మం పొందుట ముందుగా ఆత్మను కడుక్కుంటా, ఆ తర్వాత ప్రాణాత్మ శరీరములు పూర్తిగా కడిగి వేయబడ్డ మన పాపముల నుండి మనం విడుదల పొందుట, విమోచన పొందుట. ప్రియులారా, నీ పాపములు కడిగి వేసుకోమని అన్నయ్య చెప్పాడు. 17వ వచనం, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. అద్భుతమైన విషయం. మరలా యెరూషలేముకు వచ్చి బాప్తిస్మం పొందాడు, యెరూషలేముకు వచ్చాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరవశుడై అంటే మనం ఇక్కడే కూర్చొని ప్రార్థన చేస్తుంటాం, మన ఆత్మ వెళ్ళిపోతుంది. మనకు అన్నీ కనబడుతున్నట్టే ఉంటాయి, అన్నీ తెలిసినట్టే ఉంటాయి, అన్నీ వినబడుతున్నట్టే ఉంటాయి, కానీ మనం మాత్రం వేరే లోకంలో సంచారం చేస్తూ ఉంటాం అన్నమాట. అది పరవశం అంటే. పరవశము అంటే దేవుని వశము అని అర్థం. నువ్వు ఇక్కడే కూర్చొని ప్రార్థన చేస్తుంటావు, బట్ నీ ఆత్మ వెళ్ళిపోతుంది, అనేక ప్రాంతాలు తిరిగి వస్తుంది, చూసి వస్తూ ఉంటుంది. అలాగూ పౌలు భక్తుడు పరవశుడై మరలా ప్రభువును చూశాడట. ప్రభువుకు ప్రేమ కలిగిపోయిందండి తన బిడ్డ పట్ల. ఆయన మాట వింటున్నాడు. నువ్వు చేసే తప్పురా అని చెప్పగానే దిద్దుకున్నాడు, దాన్ని విడిచిపెట్టేశాడు, ఆ కఠినత్వాన్ని వదిలేసాడు, మార్చుకున్నాడు తన బ్రతుకుని. అలాంటి వ్యక్తులంటే దేవునికి చాలా ఇష్టం. వెంటనే అననీయ చెప్పిన మాటకు లోబడ్డాడు.
దైవ సేవకుడు చెప్పే మాటకి ఎవరైతే వెంటనే లోబడతారో, ఆ విధేయత దీనత్వం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. కొంతమంది ఉంటారు, పాస్టర్ గారు చెప్పినా కొద్దిగా ఆలోచించి నిజమేనంటావా, చేయాలంటావా ఆలోచిస్తూ ఉంటారు. సేవకుడు నిన్ను నడిపించేటప్పుడు నువ్వు అప్పగించుకుంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. అది మెత్తని మన సాక్షికి గుర్తాయి. అందుకే మనం దేవుని మాటకు లోబడినట్లుగా దైవజనుల మాటకు లోబడట, ఏది ఆత్మీయ విషయాల్లో ప్రియులారా నేను చెప్తుంది, లోక సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, లేక పరిచర్య విషయాల్లో, లేక దేవుని పని విషయాల్లో సేవకుడు ఏదైనా చెప్పాడంటే పొరపాటును కూడా నో అని చెప్పకూడదు. వెంటనే ఇక అవి చేయాలి, వెంటనే లోబడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సేవకుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు వింటావా వినవా దేవుడు చూస్తాడు. నువ్వు పాస్టర్ గారి మాట వినేదే ఉందిలే అని చేస్తాను అని చేయకపోయినా, పాస్టర్ గారి ముందు ఓకే అని చెప్పి అటు వెళ్ళి నువ్వు తప్పించుకొని తిరిగినా నువ్వు దేవుని దృష్టిలో దొంగవైపోతావు, దోషివైపోతావు, లోబడని వ్యక్తివైపోతావు. కాబట్టి ఇక్కడ సేవకునితో లేక పరిచర్యలో దేవుని మందిర విషయాల్లో నువ్వు చేసే ప్రతిదీ దేవునితో నీకున్న సహవాసం సంబంధం అని జ్ఞాపకం చేసుకొని లోబడాలి. అననీయ మాటకి ఎప్పుడైతే పౌలు లోబడ్డాడో దేవుడు పౌలును దర్శించినట్లు మనం చూస్తాం. దేవునికి చాలా సంతోషం కలిగి ఉంటుంది. ప్రియులారా పౌలు మారిన తర్వాత, దైవ దర్శనం పొంది మారిన తర్వాత కొంతకాలం పాటు దమస్కులో ఉండి ప్రార్థన చేశాడు. కొంతకాలం పాటు అరేబియా సముద్రానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాను అని గలతీ పత్రికలో రాస్తాడు. తర్వాత కొంతకాలం యెరూషలేములో ఉండి ఆయన ప్రార్థన చేశాడు. ఈ యెరూషలేములో ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పరవశుడై ప్రభువును చూసినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రభు ఎందుకు అంత స్పష్టంగా తన దర్శనాన్ని పౌలుకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే, పౌలు అనేక శ్రమలు పడతాడు దేవుని కోసం. వాటన్నిటిలో స్థిరంగా నిలబడాలి అంటే దేవునిలో ఇంత లోతైన ప్రత్యక్షత ఉండాలి. కొంతమంది ఆత్మీయ జీవితం ఎట్లా ఉంటుందంటే, మేము చర్చికి వస్తున్నామండి, దేవుని నమ్ముకున్నామండి, మేము ప్రార్థన చేస్తున్నామండి, దేవుని స్వరం వినే అనుభవం లేదు, దేవుని చూసే అనుభవం లేదు. ఇటువంటి వారు శ్రమలు రాగానే ఈజీగా తప్పిపోతాడు. అంతెందుకు, ఏదన్నా వీళ్ళు అనుకున్నది జరగకపోతే చాలు, దేవుడు నా ప్రార్థన వినలేదు, దేవుడు నాకు అన్యాయం చేసేటికి దేవుని మీద కోపం వచ్చేస్తుంది. ఈజీగా తొలగిపోవడానికి కారణం దేవుడు ఎవరు వీళ్ళకి తెలియలేదు. అటువంటి వారిని దేవుడు దర్శించడు. ఎందుకంటే వీరు స్థిరులైన వ్యక్తులు కాదు, వారి మనస్సును స్థిరపరచుకున్న వాళ్ళు కాదు. దేవునిలో నీ మనస్సును స్థిరపరచుకుంటే నిశ్చయంగా దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి ప్రియులారా, ఆత్మీయ జీవితం చాలా శాశ్వతమైనది, స్థిరమైనది, విలువైనది అని గుర్తించి ప్రార్థన ద్వారా, విధేయత ద్వారా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, పౌలు జీవితంలో ఉండి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తే మా ప్రియులందరినీ కూడా అటువంటి ఆత్మీయ అనుభవాల్లో నడిపించండి. మీ ఆత్మతో నింపండి, మీరే దర్శించండి, బలపరచండి, వారి లోటుపాట్లన్నీ సరి చేసుకుంటూ సహాయం చేయండి, వారి సమస్యలన్నీ తీర్చండి, అనారోగ్యమును బాగు చేయండి, నీ హస్తమును చాపండి, నిన్ను తెలుసుకొని నీ బిడ్డలుగా మార్చబడి నీ ప్రభావమును అనుభవించడానికి సహాయం చేయండి. ప్రార్థన వ్యక్తిగతంగా చేయటం నేర్చుకున్నట్లుగా, ప్రార్థనలో పోరాడున్నట్లుగా బిడ్డలకు నేర్పించండి నాయన తండ్రి. ఇతరుల ప్రార్థనల మీద ఆధారపడే అనుభవం కాకుండా నీ మీద ఆధారపడే అనుభవం బిడ్డలకు నేర్పించండి. మీ సహాయాన్ని దయచేయండి, దర్శనమును దయచేయండి, ఆత్మీయ జీవితాన్ని బలపరిచి కృపచేత నింపి దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు వాక్యం ద్వారా మీరు దీవించబడారు నమ్ముతారు. మీరు పొందిన మేలు మీ ఆత్మీయులు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డీడీ ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002122. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును.